రేవంత్ రెడ్డి గారికి ఏమైందో అర్థమైతలేదు. అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను ఏబీవీపీ అంటే నా రక్తంలో కూడా కాషాయం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో, మలమూత్రం ఒక ఫాల్తుగాడు వేసిండు. దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొందల గడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి, హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందల గడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు.